సప్తఋషుల జీవిత చరిత్రలోనే అపూర్వమైన ప్రవచన పరంపరని మొదలు పెడుతూ ఈ విషాదభావం ఎందుకు ప్రార్థనలో అంటే, సరిగ్గా మనల్ని పెంచినటువంటి తల్లి పన్నీటిలో అమృతం చిలకరించి స్నానం చేయించి మనల్ని పెంచినటువంటి తల్లి నీహస్తం మూల కాపుగాచిదివి కన్ని మున్నీటన్ మహానౌకవై, ఆపదలు వచ్చినప్పుడు ఆపదల సముద్రంలో మనం ఉన్నప్పుడు ఒక మహానౌకలాగా మనల్ని తరింపజేసినటువంటి తల్లి తండ్రి, నీహస్తం మూలనింత చేసిదివి కన్నీటన్ మహాకావ్యమై, ఒక మహాకావ్యమే మనం నిర్మాణం చేసిన, ఒక మహాచిత్రం వేసిన, మహాశిల్పం నిర్మాణం చేసిన అంతటి వాళ్ళను చేసినటువంటి తల్లి తండ్రి, తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మన చేతుల్లోంచి రాలిపోయినట్టే జారిపోయినట్టే తల్లిని తండ్రిని మించినటువంటి ఋషి పరంపర కూడా ఈవేళ మన చేతుల్లోంచి జారిపోతుంది. మన ఎవరికి గుర్తుండడం లేదు. ఋషి పేరు ఎక్కడొస్తుంది అంటే, గుళ్ళోకి వెళ్ళి గోత్రం చెప్పండి అన్నప్పుడు కౌశికస్ గోత్రం అండి, ఆత్రేయస్ గోత్రం అండి, ధనంజయ గోత్రం అండి, ఇంకోటిది ఇలా చెబుతాం. అప్పుడే వస్తుంది. ఆ ధనంజయుడు ఎవరు, ఆ కశ్యపుడు ఎవరు, ఆ కౌశికుడు ఎవరు, ఆయన చరిత్ర ఏమిటి, మనం ఆయన గోత్రికులం ఎలా అయ్యాం, ఎందుకు చెప్పుకుంటున్నాం ఆ విషయం, అసలు ఆయన గోత్రం వాళ్ళమని చెప్పుకునేందుకు మనం చేసిన పుణ్యం ఏమిటి, మన అర్హత ఏమిటి, అందుకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా? విశ్వామిత్ర గోత్రికుడు అంటే కోపం రావడం కాదు కదా, కోపం అందరికీ వస్తుంది. కోపం రావడానికి విశ్వామిత్రుడు ఎందుకు, మనం చాలు. కోపం వస్తే ఆయన ఎలా ఎదుర్కొన్నాడు, దాన్ని ఎలా నిగ్రహించుకున్నాడు, అవసరమైనప్పుడు ఎందుకు కోపించాడు, ఆయన కోపం జగత్ కళ్యాణానికి కారణం ఎలా అయింది, ఇవి తెలుసుకోవడం మన బాధ్యత. ఒక గోత్రంలో జన్మించాము అంటే ఆ మూల ఋషి యొక్క వివరాలు, ఆయన జీవిత చరిత్ర మనం తెలుసుకుని అంతటి పరంపరను అందించినటువంటి ఆ ఋషులు సూచించిన మార్గంలో నడవడం మన బాధ్యత. అందుకోసం నేను ఈ ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈవేళ నిజంగానే ఋషి పరంపర, వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ జీవన మార్గం మన చేతుల్లోంచి జారిపోయాయి, అన్యాయంగానే జారిపోయాయి. మన ఊరికి ఏదైనా సందర్భం వస్తే మా గోత్రం అండి అని మాట్లాడడం, గుళ్ళోకి వెళ్ళి 25 మంది వెళ్ళి 25 మంది 10 గోత్రాలు చెప్పి అర్చకుండా ఇబ్బంది పెట్టడం తప్పితే ఏం లేదా. మా గోత్రం చెప్పలేదు, మా పేరు చెప్పలేదు, అది కూడా అహంకారమే. 10 మంది ఎడతారు, కుటుంబ యజమాని పేరే చెప్పాలి గుళ్ళో, ఇప్పుడు అందరి పేరు చెప్పరు, చెప్పమని అడగకూడదు అసలు. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అంటారు, మాట్లాడు కూరుకోవాలి. నా పేరు యశోదండి చెప్పండి అనకూడదు, యశోదో సోదో మాకు అనవసరం, ఇక్కడ చెప్పండి అంటున్నామంటే అహంకారమే. అది భర్త పేరు చెప్పారు కదా, మళ్ళీ భార్య పేరు దేనికి అక్కడ, అలాగే మళ్ళీ అంతటితో వదలు. మా పెద్ద అబ్బాయి అండి, చిన్న అబ్బాయి, మా మేనలు ఇంటి దగ్గర ఉన్నాడండి, మొత్తం అందరికీ ఏదో అయిపోవాలి. అర్చకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ చెప్పలేక. అందులో ఒక్క పేరు చెప్పి సకుటుంబస్య సబాంధవస్య అంటే కుటుంబంతో సహా, బంధువులతో సహా అని చెప్పారు అక్కడ మళ్ళీ మన పేరు ప్రత్యేకంగా కోరుకుంటున్నాము అంటే మన అహం అది. పైగా ప్రత్యేకించి ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆ పేరు కోరుకోవడంలో ఒక ఇబ్బంది కూడా ఉంది. ధర్మపత్ని సమేతస్య అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది ఆ ఫలితం. పేరు చెప్తే మగాళ్ళు తక్కువ వాళ్ళు కదమ్మా, నేను మగాడినే, ఎవరిని తీసుకెళ్తారో కూడా తెలియదు. వేరే వాళ్ళని తీసుకుని గుళ్ళోకి వెళ్ళిపోయే గ్యాంగ్ కూడా ఉన్నారు. పూజారి గారికి ఏం తెలియదు కదా, పేరు చెప్తే ఆవిడకి వెళ్ళిపోతుంది ఫలితం. పేరు చెప్పకుండా ధర్మపత్ని అంటే వీడు వేరే వేషం వేసినా సరే వెళ్ళవలసిన ఆవిడకే పెడుతుంది ఫలితం. ఏం చేయాలో మీరు నిర్ణయించుకోండి, పేరు చెప్పకూడదు ఎప్పుడు. అందుకే మనకి ఎప్పుడు కూడా పేరైనా చెబుతారు కానీ మీరు అర్చకులు ఎంత బతిమాలినా ఇంటి పేరు చెప్పరండి. నరసింహారావు కౌశిక గోత్రం అని చెబుతారు, గరికపాటి నరసింహారావు అని చెప్పకూడదు. ఇంటి పేర్లు మనకు అంత పూర్వం నుంచి వచ్చినవి కాదు. రాముడికి ఇంటి పేరు లేదు, కృష్ణుడికి ఇంటి పేరు లేదు, మనవరం ఇక్కడ కశ్యపుడికి ఇంటి పేరు లేదు, అత్రి మహర్షికి ఇంటి పేరు లేదు. ఇంటి పేర్లు పైగా దక్షిణ భారతదేశంలోనే ఉంటాయి, అందులో ఆంధ్రదేశంలోనే ఎక్కువ. తమిళనాడులో ఇంటి పేర్లు ఉండవు, తండ్రి పేరు తాత పేరు ఉంటాయి. తండ్రి పేరు తాత పేరు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. ఇంటి పేరు అందరికీ ఉండదు. చాలా భాగం ఇంటి పేర్లు ఓళ్ల పేర్ల మీద ఏర్పడ్డాయి. ఆ ఓళ్ల పేర్ల మీద ఆ ఇంటి పేరు ఏర్పడే వరకు వాళ్ళెవరికి ఇంటి పేరు ఉండేది కాదు. దాన్ని అంత గొప్పగా మనం భావించాల్సిన పని లేదు, అది మూలం కాదు. అందుకే గుళ్ళలో ఎక్కడ ఇంటి పేరు చెప్పరు, గోత్రమే చెబుతారు. అంటే ఆ గోత్రానికి సంబంధించిన ఋషి, ఆయన చరిత్ర, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన భార్య ఏమిటి, ఆయన పిల్లలు ఏమిటి. మళ్ళీ ఈ ఋషుల్లో చూడండి మీరు, వశిష్ఠుని అరుంధతి సహా పెట్టాం అక్కడ. మరి ఎవరికి భార్య లేరా ఇందులో, అందరికీ పెళ్ళిళ్ళేనే. ఈవేళ మనం చెప్పుకోబోయే కశ్యప మహర్షికి 13 మంది భార్యలు ఉన్నారు, 13 మంది ఏకంగా, కరువు కాలమో. కొన్ని పాఠాంతరాల్లో 10 మంది అన్నారు, కొన్ని పాఠాంతరాల్లో 12 అన్నారు, 13 అన్నారు. ఏదో ఒకటి ఖాయం చేయాలి కాబట్టి నేను ఖాయం చేస్తున్నా 13. అది పెద్ద విషయం కాదు, ఆధార్ కార్డు సమస్య అది. దాన్ని అంత పెద్ద అసలు ఆ 13 పేర్లు వింటే అంతమందిని భార్యలు ఎందుకన్నారో అర్థమైపోతుంది. ఊరికి అంతమందిని పెళ్లి చేసుకోవడం మాట్లాడకూడదు. ఋషులు గడ్డలు పెంచుకుని కూర్చొని అంతమందిని పెళ్లి చేసుకుంటారు. అసలు గడ్డం ఉన్నవాడిని మగవాళ్ళు ఆడాలు చేసుకోరు కదా. ఋషి అయితే ముసలాడే గడ్డం ఉంటే చేసుకోరు కదా, మామూలు స్టైల్గా గడ్డం పెంచితే చేసుకుంటారు. ఇలాగ ఋషుల్లో ఎవరినైనా మీరు పిల్లలు ఇస్తారండి, ఎవరైనా ఎందుకు ఇస్తాం, బెకారాలు గంట పెట్టండి బైరాగి. కానీ వాళ్ళకి పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.
అరుంధతీదేవి ఎంత తపశ్శాలిని అంటే వశిష్ఠుడు ఎంత తపశ్శక్తి సంపన్నుడు, అరుంధతి కూడా అంతే. పాతివృత్యం ఒక్కటి ఎంతసేపు శీలమే కాదు, పాతివృత్యం అంటే తపస్సు కూడా, సత్ప్రవర్తన కూడా, పరిచర్యలు కూడా, అన్నింటిలోనూ ఆవిడ వశిష్ఠునితో సమానమైన స్థానాన్ని సంపాదించింది. అందుకని ఆయన ఎటువంటి వాడు అంటే మా ఆవిడ ఫోటో పెట్టకపోతే నా ఫోటో పెట్టక్కలేదు మమ్మని చెప్పిన ఆయన. అందుకని అరుంధతి సహితంగా వశిష్ఠుని పెట్టవలసిందే. పెళ్లిలో కూడా మనం అరుంధతి నక్షత్రమే చూపిస్తాం, మిగిలిన నక్షత్రాలు ఋషుల నక్షత్రాలు కూడా ఎక్కువ చూపించాం. సప్తర్షి మండలంలో కూడా అరుంధతినే చూపిస్తాం, సప్త ఋషులను చూపించాం. వశిష్ఠుని ఎందుకు చూపిస్తామంటే ఆవిడ పక్కన ఉండబట్టి, లేదా చూపించాం ఆవిడ పక్కన ఉండబట్టి. అంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది వాళ్ళ జీవిత చరిత్ర. ఆ చరిత్రలు మనం తెలుసుకోవడం అవసరమని మీకు కాదు నాకు కూడా అంత గంభీరంగా అనిపించలేదు. కానీ ఇది నిజానికి చెప్పాలంటే సప్తర్షుల జీవిత చరిత్రలో సజీవులే లేకపోయినా మహానుభావుడై ఈ సభా పరంపరని ఏళ్లుగా దశాబ్దాలుగా నడిపిస్తున్న ఉద్దరాజు ఆనందరాజు గారి సంకల్పం. ఏళ్ల తరబడి నేను ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాను, దాదాపు ప్రతి నెల వస్తున్నాను, మాట్లాడుతున్నాను. అది ఆయన సంకల్పం. అదే ఆయన కుమారుడు విశ్వనాథరాజు గారిలో ప్రవేశించి కరోనా రోజుల్లో నాకు ఫోన్ చేయించింది. ఆయన కాస్త ఖాళీ, నేను కాస్త ఖాళీ కాబట్టి కరోనా దయ వల్ల ఫోన్ చేసి నాకు సప్తఋషుల జీవిత చరిత్రలు మీరు చెప్తే వినాలని ఉందండి. అసలు ఇంతవరకు ఆ మాట అడిగిన వాళ్ళు ఏంటన్నాను. ఏదో రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి, లేకపోతే మా కులానికి మూలం ఫలానా ఆయనండి, ఆయన గురించి చెప్పండి, ఇది కులాహంకారం. ఇది ఈయన కులానికి ఎవడో మూలంటే ఆయన గురించి చెప్పాలి. నేను ఇక్కడ అసలు ఆ ఋషి ఈయన కులానికి మూలం ఎలా అవుతాడో తెలియదు. ఈయన కులానికి మూలం కాబట్టి చెప్పాలి, అయితే అక్కలేదు. మళ్ళీ వేరే కులానికి మూలం అయితే ఈయనకి అక్కలేదు. దీని కులాహంకారం అంటారు కానీ సంస్కృతి అనరు దాన్ని. ఇది వదిలిపెట్టడానికి ఆధ్యాత్మికంత. ఈ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, స్త్రీ పురుష భేదాల పేరు మీద మనలో పెట్టుకున్నటువంటి భేదభావాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టడానికే ఆధ్యాత్మికత. విచిత్రం ఏంటంటే మనం దాన్ని అవన్నీ బాగా పట్టించుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఏ విషయం చెప్పినా ఇందులో మనవాడేవాడో మనవాడు కాకపోతే వచ్చే నష్టం ఏమిటి? ఇప్పుడు నేను అందరూ మీ వాడిని అనుకోబట్టే కదా మీరు ఎంతమంది కిక్కిరిసిపోయి వచ్చారు ఇక్కడ. వీడంతా నా కులం వాళ్ళ, నా ప్రాంతం వాళ్ళ, ఏమిటి లెక్క దీనికి? మేమంతా నా కులం వాళ్ళండి కాదే. ఎందుకు వచ్చారు? ఈ మాటలు అందరికీ ఉపయోగపడతాయని కదా. వాళ్ళ జీవిత చరిత్రలు కూడా అంతే. అందుకని ఇదివరకు నేనే నా ఆసక్తి కొద్దీ ఏదో సందర్భంలో మాట్లాడినా సంక్షిప్తంగా 2-3 రోజుల్లో ఆ కథలన్నీ చెప్పా అక్కడ పరిస్థితులను బట్టి. కానీ 7 గురించి వివరంగా చెప్పాలని మీరు నాకు తెలుసుకోవాలని ఉంది. నా ఒక్కడిని కూర్చోబడి చెప్పినా పర్వాలేదు, అది జరపాల్సిందే. 7 రోజులు అంటే ఆయన సంకల్పానికి మెచ్చుకుని నేను ఎందుకు ఒప్పుకున్నాను నేను అది. అందుకని ఆశీర్వదిస్తున్నటువంటి ఆనందరాజు గారికి, దీన్ని ఆస్వాదిస్తున్నటువంటి విశ్వనాథరాజు గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగితే అటువంటి కోరిక అడగాలి, అప్పుడు మేము చెప్పినా మాకు ఆనందంగా ఉంటుంది. అడగవలసిన అంశం అది. ఏదో రామనవమి కాబట్టి రాముడి గురించి చెప్పండి, శివరాత్రి కాబట్టి శివుడి గురించి చెప్పండి, మామూలే. కానీ శివుడి గురించి పలానా స్తోత్రం నేను విన్నానండి, దాని అర్థం నాకు తెలియదు చెప్పండి అంటే మాకు ఆనందంగా ఉంటుంది. మేము చదివైనా చెబుతాం, కష్టపడినా చెబుతాం. మీరు ఊరికి శివుడి గురించి చెప్పండి అనుకో, మేము పెద్ద మాయగాళ్ళం అమ్మ, గాలి పోగేసి మాట్లాడతాం 2 గంటలు. మాకు ఇచ్చేది మేము పట్టుకుపోతాం. మీకేం దక్కదు గాలే. అక్కడ మాయి జరిగింది, ఇక్కడ మాయి జరిగింది, ఏమీ జరగదు, అంత భ్రమ. అదే ఒక ఫలానా స్తోత్రం శంకరాచార్య రాశారండి, కాస్త అది చెప్పండి అంటే మేము తెలియకపోయినా చదివైనా చెబుతాం. మాకు బాధ్యత కూడా అది. పండితులు పుట్టిందే అందుకు. అలాంటి కోరిక కోరినందుకు ఆ వంశానికే విశ్వనాథరాజు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మనం ఈ చరిత్రలోకి ప్రవేశించే ముందు జారిపోయింది అని ఎందుకు అంటున్నామంటే, మనం అసలు ఆధ్యాత్మికత మొత్తం దేనికి? అది ఇవాళ మతంగా మారిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మనం ఇవాళ మతం అనేదాన్ని ఎలా చూస్తున్నామంటే, కులం మతం ఈ 2 ఒకలాగే మాట్లాడుతున్నాం మనం. కుల మత భేదాలు లేని సమాజం అని ప్రతివాడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు బయట. కులభేదాలు ఉండడం వేరే విషయం అండి. మత భేదాలకు వస్తే చాలా తేడాలు ఉంటాయి. మతమైన దాన్ని ఇవాళ మనం ఏదో గుడి, విగ్రహము, అర్చన అనే స్థాయికి తీసుకొచ్చేసాం. కానీ మతం అంటే వేదాంతం, కులం అంటే వేదాంతం కాదు. కులం అంటే వర్గ విభజన. దాని నుంచి నువ్వు మార్చుకోలేవు. నువ్వు అనవసరంగా పట్టించుకున్న బంక, రాసుకున్న ఆమదం కులం అనేది. అది వదిలించుకుంటే తప్ప మనం బాగుపడ్డాం. మతం అనేది అలా కాదు, మనం పట్టించుకోవలసినటువంటి అమృతం అది. ఆమదం కాదు, అది అమృతం. అది పట్టించుకోవాలి, మనం సేవించాలి దాన్ని. ఎందుకు అంటే మతం కూడా విభేదం ఉంది కదండి, మత కలహాలు వస్తున్నాయి కదండి, వాళ్ళు భయపడతారు కదా. నిజమేనమ్మా, అజ్ఞానంతో వస్తాయి మత కలహాలు. దేవుడు ఒక్కడే అయినప్పుడు మత కలహం ఎందుకు వస్తుందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, మీ దేవుడు, మా దేవుడు, ఎంతమంది దేవుళ్ళు ఉంటే వాడు దేవుడే కాదు. ఒక్కడే దేవుడు, ఒక్కడే. ఇప్పుడు అన్ని మతాలు అంగీకరించే సత్యం ఏమిటంటే ఈ దేవుడు ఒక్కడే. కానీ మళ్ళీ ఏమంటారు, దేవుడు ఒక్కడే కానండి, మా వాడి ద్వారానే వెళ్ళాలి, మీ వాడి ద్వారా, మీ వాడు ఏమైనా దళారియా? దేవుడు ఒక్కడే కానీ మళ్ళీ మా వాడి ద్వారా అంటే అనవసరం కదా, మతమే కదా అది. హిందువులుగా మనం ఎందుకు గర్వించాలి అంటే, ఒక్క హిందూ మతం ఒక్కటే ప్రపంచం మొత్తం మీద. ఇది ఉపనిషత్ మతం కాబట్టి నువ్వు నీ ద్వారానే తెలుసుకోవచ్చు, ఎవరి ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. వారి ద్వారా వెళ్ళాలి, వీరి ద్వారా వెళ్ళాలి, ఈ వయా మీడియా అవసరం లేదు. నువ్వు నీ ద్వారానే దేవుణ్ణి తెలుసుకోవచ్చు. ఆ మాటకు వస్తే ఇంకా ఒక్క మాట చెబుతుంది, ద్వారా తెలుసుకునేది ఏమీ లేదయ్యా, నువ్వే దేవుడివి, తత్వమసి అహం బ్రహ్మాస్మి.
ఇలా చెప్పింది ఉపనిషత్ మతం ఒక్కటే, ఇలా చెప్పింది హిందూ మతం ఒక్కటే. అంచేత మతభేదాలు పనికిరావంటే ఎలాగ ఉంటుంది? హిందూ మతం గొప్పదనం, అదే అనుమానం ఏం లేదు అందులో. ఈ తత్వం మరో చోట లేదు, మరో దేశంలో లేదు, మరో మతంలో లేదు. నువ్వే దేవుడు అని చెప్పింది ఒక్క హిందూ ధర్మం ఒక్కటే, ఒక్క ఉపనిషత్ మతం ఒక్కటే. దాన్ని కూడా మన మతంలో కూడా వచ్చిన చికాకు ఏమిటి అంటే, దాన్ని మళ్ళీ దిగజారి చేసి కొందరు తాను దేవుడని తెలుసుకోలేక, తాను దేవుడైతే ఎవరన్నా ఏదో మహిమ చూపించమంటాడు, ఏం చూపించలేక, చేతకాక, తపశ్శక్తి లేక, కశ్యపుడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు అపూర్వంగా క్షణాల్లో చూపించినటువంటి మహత్తులు చూపించే శక్తి లేక, ఆ శక్తులను సాధించే తపస్సు లేక, మనమేం దేవుళ్ళు అండి, మనం కేవలం జీవుళ్ళు అండి. దేవుళ్ళు వేరే ఉంటారండి. రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, శివుడు దేవుడు, వెంకటేశ్వర దేవుడు అని కొంతమంది దేవుళ్ళని వెనకాల పెట్టారు. మళ్ళీ వాళ్ళని కొలిస్తేనే, వాళ్ళని సేవిస్తేనే, వాళ్ళని పూజిస్తేనే మనకి ముక్తేనే అంటే మళ్ళీ వీళ్ళు ఏమయ్యారు? ద్వారా వయా మీడియా వచ్చింది అక్కడ. దాన్ని వ్యతిరేకించడమే ఋషి సంస్కృతి. నాకేం మొహమాటం లేదు మాట్లాడడానికి. కాబట్టి ఈ అంశాన్ని నేను సవాలుగా తీసుకుంటున్నాను. నీ ద్వారానే, నువ్వు రాముడు ద్వారా, కృష్ణుడు ద్వారా, వెంకటేశ్వరుడు ద్వారా, ఏ ఆరాధన ద్వారా వెళ్ళకల, నీ ద్వారానే, నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారానే నువ్వు వెళ్ళగలవు. నువ్వు వెళ్ళేదేమీ లేదు, ఇక్కడ ఉండే తెలుసుకోవచ్చు. మేము తెలుసుకున్నావు, నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఆలోచించమని ప్రశ్నిస్తున్నాడు కశ్యపుడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఎవరైనా సరే. అందుకే వాళ్ళ జీవితాల్లోంచి వాళ్ళు విజయాలు కాదు, ఓటములను కూడా చెప్పారు. మన పరిచయ పత్రం ఎవరైనా చదివితే అందులో విజయాలు చెబుతారు, ఓటములు చెప్పరు. చెప్తే మనం ఒప్పు, ఆ విషయాలన్నీ ఎక్కడ ఎందుకండి అంటాం మనం. కానీ ఋషుల జీవితాలు చదివితే ఇవాళ కశ్యప మహర్షిగా మనం చిట్ట చివరిలో మాట్లాడుకోబోయే వశిష్ఠ మహర్షి జీవితం వరకు విజయాలతో పాటు ఓటములు కూడా ఉంటాయి. వాళ్ళు అనుభవించిన భయంకర దుఃఖాలు ఉన్నాయి, భయంకర రోగాలు ఉన్నాయి. అంత తపశ్శక్తి ఉండి కూడా వాళ్ళ తపశ్శక్తిని ఏనాడు వాళ్ళకు వచ్చిన రోగం తగ్గించుకోవడానికో, వాళ్ళకు వచ్చిన దుఃఖం తగ్గించుకోవడానికో, చనిపోయిన వాళ్ళ కొడుకుని బతికించుకోవడానికో వాళ్ళు ఉపయోగించలేదు. లోక కళ్యాణార్థం మాత్రమే తమ తపశ్శక్తిని ధారపోసిన 7 ఋషుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి 7 ఋషులు ఎందుకండి? ఇక్కడ 7 బొమ్మలే పెట్టారు. చాలామంది ఉన్నారు కదా ఋషులు, ఉన్నారమ్మా నిజంగా. కానీ దేనికైనా ఓ పరిమితి ఉండాలి కదా, దేనికైనా ఓ పరిమితి ఉండాలి. ఈ మన్వంతరం మనం ఉంటున్నామే, మన్వంతరం, వైవస్వత మన్వంతరం, దీనికి 7 ఋషుల్ని ప్రత్యేకించాడు బ్రహ్మదేవుడు. ఈ మీ 7 ఋషులు ఈ మన్వంతరంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పర్యవేక్షించండి. ఆ 7 ఎవరంటే కశ్యపో, అత్రిర్భరద్వాజో, విశ్వామిత్రోథ గౌతమక, యమదగ్నిర్వశిష్ఠశ్చ, సప్తైతే ఋషయస్మృతాక. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమక, వశిష్ఠ, జమదగ్ని. ఈ 7 సప్తఋషులు అన్నారు. ఈ మన్వంతరానికి అంటే వైవస్వత మన్వంతరానికి, మనకి ఇప్పుడు నడుస్తున్న కలియుగం ఉంది, ఇటువంటివి కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం కలిపితే ఒక మహాయుగం అంటారు. ఆ పైన ఈ మహాయుగాలు 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అంటారు. ఇటువంటి మన్వంతరాలు 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం అంటారు. అటువంటి కల్పాలు చాలా ఉన్నాయి. శ్వేతవరాహ కల్పం, మేఘవాహన కల్పం, పద్మకల్పం, బ్రహ్మకల్పం మొదలైనవన్నీ ఉన్నాయి. అందులో శ్వేతవరాహ కల్పం నడుస్తుంది. దాంట్లో 71 మహాయుగాలు ఉంటాయి కదా, అందులో 28వ మహాయుగం నడుస్తుంది. ఒక మహాయుగంలో మళ్ళీ 4 ఉంటాయి కదా, అందులో కలియుగం నడుస్తుంది. ప్రతి యుగానికి సాధారణంగా 4 పాదాలు ఉంటాయి, అందులో ప్రథమ పాదం నడుస్తుంది. అందుకే మనం సంకల్పం చెప్పుకునేప్పుడు శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్ మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శార్వరినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు. ఇవాళ అప్పుడే మాఘమాసం వెళ్ళిపోయింది, పాల్గొన మాసం వచ్చేసింది. పాల్గొన మాసే స్థిరవాసరే నీ ఉత్తరాభాద్రనామ నక్షత్రయుక్తే ఇలా వెళ్ళిపోతుంది మొత్తం అని అప్పుడు మనం చెప్పుకుంటాం. మనం విశ్వామిత్ర, ఆగమర్షణ, కౌశికత్రయ ఋషే ప్రవరాన్విత, కౌశిక గోత్రోద్భవక, నరసింహరావు నామధేయగా అని అక్కడ కూడా ఇంటి పేరు రాదు. అక్కడ మళ్ళీ కృష్ణయజుర్వేద శాఖాధ్యాయి, ఆపస్తంభ సూత్ర, కౌశిక గోత్ర అంటే సరిపోదు, ఆపస్తంభ సూత్ర. మనం ఇంట్లో వ్రతం చేసినా, నోము చేసినా, పెళ్లి చేసినా, ఉపనయనం చేసినా పాటించవలసింది ఏమిటి అంటే ఎక్కువ భాగం ఆపస్తంభుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుసరిస్తాం. అందరు ఋషులు తలో ధర్మశాస్త్రం రచించారు. కశ్యపుడు కూడా ఒక స్మృతిని రచించాడు, చెప్పుకుంటాం మనం. ప్రతి ఋషి ఇంచుమించుగా ఒక స్మృతిని, ధర్మశాస్త్రాన్ని రచించాడు. కానీ మరి అన్ని కాలాలకి సరిపోవు, అన్నీ అందరికీ సరిపోవు. అందుకని సాధారణంగా ఎక్కువ మంది పాటించేటువంటి స్మృతి ఆపస్తంభ సూత్ర అంటారు. కల్పసూత్రాలు మన ఇళ్లలో జరిగేటువంటి వ్రతాలు, నోములు, అనేక రకాల శుభాశుభ కార్యక్రమాలని ఎలా నిర్ణయించాలంటే ఆపస్తంభ సూత్రాల ప్రకారం చేసుకుంటామని. మనకి ఆర్కిమెడిస్ సూత్రం తెలిసినట్టుగా ఆపస్తంభ సూత్రం తెలియదు. ఆర్కిమెడిస్ సూత్రం ఏమో విజ్ఞానానికి సంబంధించింది, ఊరికే వస్తువులకు సంబంధించింది. ఆపస్తంభ ధర్మసూత్రాలు మన ఇహపరలోక గతులకు సంబంధించింది. అటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు సైతం ఋషులు రచించారు. ఆ మహర్షులలో ఎందుకు వాళ్ళ గురించి 7 గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం? దేవతల కంటే మహర్షులు ఏ రకంగా గొప్పవాళ్ళండి అంటే,
దండక మండలంబులను ధారుణినంతయునేలినారు, దండక మండలంబులనే ధారుణినంతయునేలినారు. కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగా చూచి చూడనట్లుండిరి, కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగా చూచి చూడనట్లుండిరి. వారి కంటెను మహోన్నతులు ఈ జగమందు గల్గిరి, వారి కంటెను మహోన్నతులు ఈ జగమందు గల్గిరి. కొండలు త్రవ్వుటెందులకు గుప్పెడు గుండెను బట్టు కొమ్మికన్. పద్యం వినగానే అంతో ఎంతో అర్థం చేసుకుని చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా ఉన్నారు, సంతోషం. రసజ్ఞలోకం బతుకుంది. రామకృష్ణాది దేవతల కంటే కూడా ఋషులు ఎందుకు గొప్పవారు అంటే మనకి భౌతికమైన తర్కాణం. రాముడు వశిష్ఠుడికి పాదాభివందనం చేశాడు, వశిష్ఠుడు రాముడికి చేయలేదు. శ్రీకృష్ణుడు రాముడి కంటే కూడా గొప్పవాడు. ఆశ్చర్యకరమైన విషయం చాలామందికి తెలియకపోవచ్చు, సంతోషిస్తారు చెబితే. ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు, సభాపర్వంలో రాజసూయ యాగం చేసినప్పుడు అందరికీ తలో బాధ్యత అప్పగిస్తాడు. దుర్యోధనుడికి వచ్చిన కానుకలన్నీ స్వీకరించే బాధ్యత అప్పగించాడు. చాలా తెలివైనవాడు ధర్మరాజు, ఎవరికేం చెప్పాలో బాగా తెలుసు. వచ్చిన కానుకలన్నీ నువ్వు స్వీకరించవా, ఎందుకంటే వాడు అసూయపడే మనస్తత్వం, వీడు అసూయ ఏమిటో తేలిపోతుంది. దేశాల్లో ఉన్నటువంటి సామంతరాజులు అందరూ పట్టుకొచ్చేటువంటి కానుకలన్నీ ఉన్నాయి, వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు, అశ్వాలు, గజాలు, అవన్నీ నువ్వు స్వీకరించవయ్యా, ఓ చోట ఏర్పాటు చేయన్నాడు. అవి చూసే వాడికి మంట వచ్చేసి, ఇంతంత విలువైన కానుకలు ధర్మరాజుకి ఇస్తారా, నాకు ఇవ్వలేదు, ఈయనకంటే ముందు నేను చేసుంటే నాకు ఇచ్చేవారు కదా. అలాగా దుర్యోధనుడికి ఆయన అప్పగించాడు. అర్జునుడికి ఓ బాధ్యత అప్పగించాడు, అందరికీ తలో బాధ్యత అప్పగించాడు. అప్పుడు కృష్ణ పరమాత్మకి ఏం చెప్పలేదు. ఏం చెబుతాడు పరమాత్మకి? ఆయన భావన బావా అనుకునే రకం కాదు, భగవంతుడిని గుర్తించాడు. ఏం చెప్పలేదు. కృష్ణుడు వచ్చి నాకేం చెప్పవే అన్నాడు. ఈయన పెద్దలేలా, అందరికీ తలో పని అప్పగించావు బావా, నాకేం చెప్పమంట, బావ ఏమిటయా, భగవంతుడు వయ్యా నీకేం చెప్పంటాడు. ఆయన విచిత్రమైన కోరిక కోరాడు. అయితే నేను అడుగుతున్నాను, నాకు బాధ్యత అప్పగి, రాజసూయానికి వచ్చినటువంటి ఋషుల యొక్క కాళ్ళు కడిగే బాధ్యత నాకు అప్పగించమని చెప్పాడండి. వ్యాసాది మహర్షులందరూ వస్తున్నారు కదా ఇక్కడికి రాజసూయానికి, ఆ మహర్షుల పాద ప్రక్షాళన చేసే బాధ్యత నాకు అప్పగించు, ఇంకొకటి కూడా అప్పగిస్తే చాలా ఆనందిస్తానన్నాడు. ఏమిటో చెప్పబోయంటే, వాళ్ళు భోజనాలు చేశాక ఆ విస్తళ్ళు తీసే బాధ్యత నాకు అప్పగించమని చెప్పాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ, ఇది శ్రీకృష్ణ పరమాత్మ, అది ఆ ఋషుల ఔన్నత్యం. ఋషులు భోజనం చేసిన విస్తళ్ళు భగవంతుడు తీశాడు. ఇప్పుడు భగవంతుడు గొప్పవాడో ఋషి గొప్పవాడో మీరే నిర్ణయించుకోండి. ఋషుల కాళ్ళు భగవంతుడికి అడిగాడు, భగవంతుడి కాళ్ళు ఋషులు గడగలేదు. రాముడుగా అవతరించినా, కృష్ణుడుగా అవతరించినా, ఎవ్వరుగా అవతరించినా ఋషులు భగవంతుడు కాడు కడగలేదు. భగవంతుడు తామే అన్న విషయం వాళ్ళకి తెలుసు. మనం విగ్రహం కాళ్ళు కడగడం గొప్పగా ఎందుకు భావిస్తామంటే, మనం వేరు దేవుడు వేరు, ఆ విగ్రహమే మనకంటే గొప్పదే అనుకుంటున్నాం కాబట్టి. వాళ్ళు ఎలా ఆలోచించారు అంటే, మనుషులు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం దేవుడు అయినప్పుడు దేవుడు స్వయంగా సృష్టించినటువంటి మనిషి దేవుడు కాదా తెలుసుకోవడం లేదు తప్ప. ఎంత బ్రాహ్మణులు ప్రతిష్ఠించినా, ఎంత మంత్ర ప్రతిష్ఠ చేసినా మనుషులే కదండి వాళ్ళు కూడా. మరి వాళ్ళు ప్రతిష్ఠ చేసినటువంటి శిల్పం దేవుడైనప్పుడు దేవుడు స్వయంగా ప్రతిష్ఠ చేసినటువంటి మనిషి ఎందుకు, సజీవ శిల్పం ఎందుకు దేవుడు కాడు? మనం దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే మన చుట్టూ ఒక మడ్డి పేర్చుకున్నాం. నా పేరు ఫలానా, నా కులం ఫలానా, నా ప్రాంతం ఫలానా, నేను మగవాడిని లేదా ఆడదాన్ని లేదా థర్డ్ జెండర్, ఈ మధ్య అదొకటి వచ్చింది కొత్తగా, ఏదో ఒకటి పెట్టుకున్నాం మనం ఇక్కడ. దీన్ని దాటి వెళ్ళలేకపోతున్నాం. దాటి వెళ్ళడానికి మనకు ఒక విగ్రహం కావాలి, ఒక దేవాలయం కావాలి, ఒక అర్చన కావాలి, ఒక అభిషేకం కావాలి, స్వర్గాది పుణ్యలోకాలన్నీ కావాలి. ప్రతిదానికి ఫలితం చెప్పాలి. ఇన్ని ప్రదక్షిణాలు చేస్తే ఏం ఫలితం వస్తుంది, నవగ్రహాల చుట్టూ తిరిగితే ఏం ఫలితం వస్తుంది, ఆయాసం వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏం వస్తుందో చెప్పలేం, ఆయాసం అయితే వస్తుంది. మరి ఎక్కువ తిరిగితే నీరసం కూడా వస్తుంది. చివరికి ఎందుకు చేసామంటే వ్యాయామం, అంతే, ఎక్సర్సైజ్. అందుకే గుళ్ళో పద్ధతి ఉంటుంది. మనం తత్వం తెలుసుకో, మనం ప్రదక్షిణం చేయడం తప్పు కాదు. ఒక ప్రదక్షిణం చేయగానే తమోగుణం వదిలేయాలి, రెండో ప్రదక్షిణ చేయగానే రజోగుణం వదిలేయాలి, మూడో ప్రదక్షిణ చేయగానే సత్వగుణం వదిలేయాలి. వదిలేసావా ఏం వదలలేదు, చేతిలో చెమట పట్టిన జేబురుమాలు కూడా వదలలేదు, లెక్కలేసుకున్న కాగితం కూడా వదలేదు. కాగితం 1, 2, 36, నేను రోజు 36 చేశాను. దేనికి? దేవుడికి విసుగు, నీకు విసుగు. ఇక్కడ లెక్కలెట్టుకుంటూ కూర్చో, లెక్క పెడుతున్నావు అంటే ప్రదక్షిణం ఎందుకు? మా పని లేక మానేక ఎందుకు లెక్క, అదికుమాలే లెక్క, లెక్కపెట్టి నామస్మరణ, లెక్కపెట్టి ప్రదక్షిణం, ఇదంతా ఏంటంటే బేరసారాలు, లావాదేవీలు. నేను ఇన్నిసార్లు చేశాను, నాకేమిస్తావు, నీ సార్లను పట్టిస్తారు ఇక్కడ. అందుకే గుళ్ళో గొప్ప ఆచారం ఉంటుంది. దేవాలయ వ్యవస్థ చాలా గొప్పది. ఇలా చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళగానే పూజారి గారు నెత్తి మీద శటకోహం పెట్టి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయ అంటే ఏమిటంటే, నీ చుట్టూ నువ్వు తిరిగి సన్నాసి అన్నాడు. అంటే నీ చుట్టూ నువ్వు తిరిగితే తప్ప ఈ గుడి చుట్టూ ఎంత తిరిగినా ఉపయోగం వెళ్ళదబ్బా, తెలుసుకోమని చెప్పి. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే ఇంటికి వెళ్ళి గిరగర తిరగకూడదు, కడుగు తిరిగిపోతాయి. మళ్ళీ అదే చేస్తాం మన చుట్టూ మనం తిరగమన్నారు, ఒక వంశాలు తిరుగుతాం, బొరపాడైపోతుంది, కింద పడిపోతావు, స్పృహ అయిపోతావు, ఫిట్ వస్తుంది. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే నువ్వెవరో తెలుసుకో, ఆత్మజ్ఞానాన్ని పొందు. ఎందుకు తిరుగుతావు ఇవన్నీ? ఇది ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన మహానుభావులే మన చుట్టూ ఉన్నారు చిత్రపటాల రూపంలో. వాళ్ళ జీవిత చరిత్రలే మనం చెప్పుకోబోతున్నాం. దండక మండలంబులను ధారుణినంతయునేలినారు. ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ఇవేళ సహా ఏముండాలో మీకు తెలుసు. ఎన్నికల్లో నెగ్గాల్సిందే కదా, అక్రమో సక్రమో ఏదైనా చేసి నెగ్గాల్సిందే కదా, కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే కదా.
ఇంత చేశాక కూడా గవర్నర్ సరైన వాడు కాకపోతే ఇద్దరికి పెత్తలాటకమేగా, రోజును గొడవలేగా, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పడకపోతే గొడవేగా. ఇంత చేసి సంపాదించిన ఆ పీఠానికి శాశ్వతత్వం లేదండి. ముఖ్యమంత్రి సహా ప్రధానమంత్రి సహా ఏ పీఠానికి. ఎప్పుడూ వినయంగా మాట్లాడవలసిందే అధికారంలో ఉన్న ప్రతివాడు. లోపల ఎంత గర్వం ఉన్నా సరే ప్రజలు కనపడగానే మీరే మాకు ప్రాణం అపానం యానం ఉదానం చచ్చినట్టు చెప్పాల్సిందే ఈ డైలాగు. ఒక ఋషి చెప్పడు, నా వంటి ప్రవచనకర్త అసలే చెప్పడు. అంతే, ప్రవచనం చెప్తాం వెళ్ళిపోతాం, మహారాజులే వెళ్ళిపోతాం, మాకెవరు ఓట్లు అక్కర్లేదు, ఇంకా అంత దరిద్రం పట్టలేదు. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఓటేరేమో, అయిపోతే ఈయన ఎవడేమన్నాడు. అంచేది ఇప్పుడు రాజకీయంగా మనం సంపాదించే పదవులు ఉన్నాయి, అవి ఋషుల ఎడమకాలి గోటికి కూడా సరిపో. వాళ్ళకి ఆ పదవులు తృణప్రాయంగా తీసిపారేసేవాడు. ఎందుకంటే వాళ్ళకు రహస్యం తెలుసు. పుమానద్య తేజస్వి మండలాన్యధితిష్టతి. యోగ వాసిష్టంలో చెబుతాడు ఈ మాట. పుమానద్య తేజస్వి మండలాన్యధితిష్టతి స భస్మకూటతాం రాజన్ దివసైరధితిష్టతి. ఏ మహాపురుషుడు నువ్వు లోకోత్తరుడు అనుకున్నావో, పెద్ద పదవి వచ్చింది ఆయనకి, ఎన్నాళ్ళ బట్టో కలగన్న పదవి వచ్చింది అనుకున్నావో, ఆయన చూడబోయా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయాక ఏదో ప్రమాదానికి గురై భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడయా, నీకు తెలియదా అన్నాడు. పుమాన్ అద్య తేజస్వి మండలాన్ని అతితిష్టతి స భస్మకూటతాం రాజన్ దివసైరతిష్టతి. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని ఏళ్ళు గడవగానే అంతటి పెద్ద పరిపాలకుడు బూడిదైపోయాడయా, కనీసం అవయవాలు కూడా దొరకట్లేదయా, ఇలా ఏడుద్దామంటే. ఇందుకోసమా, ఈ రాజకీయ పీఠం కోసమా నువ్వు జీవితం అంతా ధారపోసేది? అదైతే చాలు, ఇదైతే చాలు, ఇది నా జీవిత లక్ష్యం. సిగ్గులేదు, అది జీవిత లక్ష్యమా? దాన్ని జయించారు, ఆ కోరికను జయించారు ఈ ఋషులు. సమస్త భూమండలాన్ని ఒక్క రోజులో స్వాధీనం చేసుకోగలిగిన శక్తి ఉన్నా సరే మాకు అక్కర్లేదు పో అన్నారు. అంతే. ఇవాళ కశ్యపుడు చరిత్రలో చెప్పుకుంటాం మనం. మొత్తం భూమండలం కశ్యపుడికి స్వాధీనమైంది. ఇక్కడ మీరు చూస్తున్న ఆయన ఊరికే దాడి వాళ్ళ కాదు, గడ్డం పెట్టుకున్న మనిషి కాదు, అక్కడ మేము దండేసిన మనిషి. సమస్త భూమండలం ఆయనకి దానం రూపంలో వచ్చేసింది పరశురాముడి నుంచి. మొత్తం దానం ఇచ్చాడు. ఈయన వెంటనే అన్నాడు చాలా పౌరుషంగా, నాకు దానం ఇచ్చావు కదా, నువ్వు ఇంక ఈ నేల మీద ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అన్నాడు. ఎందుకు వెళ్ళిపోవాలి నేను అంటే, నీకు అపకారం చేసిన క్షత్రియున్నో రాజునో చంపితే తప్పు లేదయ్యా, మొత్తం క్షత్రియ సంహారం ఎందుకు చేశావు, తీవ్రవాదం కదా, నీకు నేను శిక్ష వేస్తున్నా, తక్షణం వెళ్ళిపో అన్నాడు. అది కశ్యప మహర్షి. మరి పరశురాముడు దశావతారాల్లో వాడు, కశ్యపుడు మహర్షుల్లో వాడు. ఎవరు గొప్పవాడు? దశావతారాలు అయితే ఇంకే అవతారం అయితే మొత్తం అందరిని చంపేస్తారా అండి? అదేమి తీవ్రవాదం? నీకు ఎవరు అపకారం చేసావు వారిని చంపు, కార్తవీర్యార్జునుడు చంపు, వాళ్ళ కొడుకులను చంపావు, తప్పులేదు. దేశంలో ఉన్న క్షత్రియులందరినీ చంపడం ఏమిటి? తీవ్రవాదం ఇది. అప్పటి నుంచి ఉంది గోల. ఆ కులాన్ని పొడి చేస్తా, ఆ కులాన్ని నాశనం చేసేస్తా, ఆ ప్రాంతం ఎందుకు అంత కక్ష ఎందుకు? నీకు ఎవడు అపకారం చేశాడో వాడి గురించి చెప్పరాదా? అటువంటి వాడు కశ్యప మహర్షి. అందుకని పరశురాముడు సప్తర్షులు లేడు, కశ్యపుడు ఉన్నాడు. ఇంత భూమండలం కశ్యపుడికి దానం వస్తే నేనేం చేసుకుంటాను దీని అన్నాడు. నేనేం చేసుకుంటాను దీన్ని? చేసుకోవచ్చు కదా. ఇవాళ ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదండి, ఓ జిల్లా పరిషత్ చైర్మన్ అయితేనే పెద్ద ఏనుగెక్కినంత హడావుడి చేసేసి, ఓ దండలు, ఆర్భాటాలు, గొడవలు, పొగడతలు, సన్మానాలు చేసేసి, ఊరి నిండా ఫ్లెక్సీలు పెట్టేసి, శుభాకాంక్షలు, అభాకాంక్షలు, ఇంకా రకరకాలుగా చెప్పించేసుకుని మొత్తం అంతా ఎక్కడ లేని హడావుడి చేసేస్తున్నారే. భూమండలం అంతా తన స్వాధీనంలోకి వచ్చింది కశ్యపుడికి. ఒక్క ఫ్లెక్సీ పెట్టలేదు, ఒక్కడిని శుభాకాంక్షలు చెప్పమని అడగలేదు, ఒక్క ఆర్భాటం సభ చేయలేదు. తీసిపారా ఈ భూమండలం నాకు దేనికి? పరశురాముడికి బుద్ధిచ్చాలు చేయడం కోసం అడిగాను తప్పితే నాకు అవసరం లేదన్నాడు. ఒక ఋషి ఉండవలసిన విధానంగా ఉండలేదు కాబట్టి నేను అడిగాను దీన్ని, వెళ్ళిపోమని చెప్పాను. ఈ భూమండలం అంతా నాకు ఇచ్చావు కదా, నా భూమండలంలో నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్పాను అన్నాడు. ఆశ్చర్యకరమైన పరిణామం కదండి. దండక మండలంబులనే దారుణినంతయునీలినారు. ఈ ఋషులను ఎవరినైనా మీరు గమనించండమా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న ఫోటోలని వాళ్ళ చేతుల్లో 2 ఉన్నాయి. ఒకటి యోగదండం, 2 కమండలం. ఆ 2 ఏదో గుడ్డ కట్టుకోవాలి. దిగంబరంగా ఉంటే ఏమవుతుందో తెలుసా? కొంతమంది కొన్ని మతాల వాళ్ళు, జైన మతాల్లో కొన్నిట్లో దిగంబర సన్యాసులు కూడా ఉంటారు. మరి విపరీతం చేశారు ఇంకా దాన్ని. నిజం చెప్పాలంటే దిగంబరం అయితే ఇబ్బంది ఏమిటి అంటే, నీకేం అక్కర్లేకపోవచ్చు, వచ్చిన వాళ్ళందరికీ ఇవి చూడడమే కావాలి. ఇదో పెద్ద విచిత్రం వాడికి. ఇదివరకైతే చూసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఫోటో కూడా దిగుతాడు, సెల్ఫీ. ఇదో సంత, దాన్ని ఒక 100 మందికి పంపిస్తాడు. ఇక వీడు దిగంబరత్వం మిగులుతుంది, వీడు తపస్సు పోయింది. అందుకని ఋషులు ఏం చేశారు అంటే, లోక విరుద్ధంగా మనం ఎందుకు ఉండాలి, అందరూ బట్టలు కట్టుకుంటున్నారు కదా, అందుకని మనము కట్టుకుందాం, కాకపోతే పెద్ద ఆర్భాటాలు చేయొద్దు. ఒక వస్త్రం కింద, ఒక వస్త్రం పైన ఏదో ఉండాలి, ఆ మాత్రం ధరిద్దాం అని. అంగవస్త్రాలు అమ్మ వాళ్ళు కట్టుకున్నవి మామూలు అంగవస్త్రాలు, దానికి ఏం జరి అంచులు కూడా ఉండవు. కాషాయ వస్త్రాలు, అంగవస్త్రాలు కట్టుకుని తపస్సులో మునిగిపోయారు. కానీ వాళ్ళ దగ్గర కూడా దండం ఉంది, కమండలం ఉంది. ఎందుకు తెలుసు? నిరంతరం తపస్సులో మునిగేవాడికి కమండలం అవసరం. ఎందుకంటే కమండలం నిండా జలం ఉంటుంది, ఎప్పుడూ నీరు నింపి ఉంటుంది. ఎందుకు జలం అవసరం? మనం అన్నం తినకపోయినా కూడా ప్రాణం పోదండి, కానీ నీళ్లు దాక్కపోతే ప్రాణం పోతుంది. నీరు అంత ముఖ్యం అన్నం కంటే కూడా. అన్నం తినకపోయినా, అసలు నేను అన్నమే తినను, కేవలం నీళ్లు తాగి బతుకుతా అని అంటే, ఆ మనిషి 15 రోజులు 20 రోజుల వరకు బతుకుతాడమ్మా. నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములనే మహానుభావుడు 58 రోజులు బతికాడండి. 58వ రోజుకి పాపం క్షీణించాడు, ఇంకా ఉండగలిగాడు ఆయన. అన్నం లేకపోతే ప్రాణం పోదండి, ఉంటాడు, కానీ జ్ఞాపక శక్తి పోతుంది, మనస్సు క్షీణిస్తుంది, అన్ని జ్ఞాపకాలు పోతాయి. అందుకే మన దగ్గర శివరాత్రి ఉపవాసం పెట్టారు, అప్పుడప్పుడు కార్తీక మాసంలో ఉపవాసాలు పెట్టారు. ఉపవాసం వల్ల ఏమవుతుందంటే మనస్సు క్షీణిస్తుంది. మనస్సు క్షీణిస్తే మా ముని మానవరాలు అని గుర్తుపట్టడం, ఇంకా పట్టకపోవడమే కావాలి. మనకు అది నచ్చదు. ఏమిటో ఈ మధ్య ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నా, చాలా అదృష్టం అమ్మ, గుర్తుపట్టడం మానేయి.
ఇంకో పెద్ద ఆయన ఉంటాడు 70 ఏళ్ళు ఉంటాయి. ఏమిటో ఈ మధ్య చదివింది గుర్తుంటలేదు, అసలు చదవడమే దండగా, మళ్ళీ గుర్తుండడం ఏంటి? 70 ఏళ్ళు వచ్చాయి, ఏం చదువుతావు? జీవితం చదివో సరిపోతాయా? ఇంకేం చదువుతావు? ఇంకా ఎక్కల పుస్తకం చదువుతావా? నాకు చదివింది గుర్తుంటలేదంటే గరికి పట్టి వారు మీకు అన్నీ గుర్తుంటాయి కదా, నాకు గుర్తున్నందుకే నేను ఏడుస్తున్నా. జీవితంలో పెద్ద బాధ ఏమిటంటే గుర్తుపెట్టుకోవడం, గొప్ప సుఖం ఏంటంటే అన్నీ మర్చిపోవడం. మర్చిపోవడం సాధ్యం కాక నేను ఏడుస్తుంటే గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాక ఏడుస్తారు ఏమిటండి? గుర్తుండడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నా. భార్యని భర్త, భర్తని భార్య కూడా గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోవాలి. అది ఋషిత్వం అంటే, అది ఋషిత్వం అంటే ఆ స్థితికి వెళ్ళిపోవాలి, ఆ స్థితికి వెళ్ళిపోవాలి. అందుకని ఊరికే గుర్తుపెట్టుకోవడం, ఇంకా పుస్తకాలు, శ్లోకాలు, దండకాలు ఎందుకు? ఇవన్నీ ఏం చదువుతావు? తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాక ఇంకా చదవడం ఏమిటి? తెలుసుకోవాల్సింది తెలుసుకున్నప్పుడు కూడా చదవడం అనవసరం. ఈ చదివే దాని ద్వారా తెలుసుకోగలమా లేదా? అయితేనే చదువుతాం. అందుకని జీవితాంతం అలా సహస్రనామాలు పారాయణ చేస్తూ ఉంటాం, జీవితాంతం తిరుగుతూ ఉంటాం, జీవితాంతం అలా పూజలు చేస్తూ ఎంతకాలం ఇది? దీనికి అంతం లేదా? అంటే జీవితాంతం మనం 10th క్లాస్లోనే ఉంటున్నాం, ఎప్పటికీ పీజీ లేదు, కేజీయే మన బతుకంతా. కేజీలు మోసుకుంటూ పోవడమే, ఇంకా పీజీ ఎక్కలేదు మనకి, కేజీయే. ఎందుకంటే మనకి ఇదేదో సుఖంగా ఉంది గొప్పలు చెప్పుకోవడానికి. దీంతోనే మోక్షం వస్తుంది రాదండి, అలా ఎప్పుడు రాదండి. జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుంది. శంకరాచార్య చెప్పిన మాట, జ్ఞానాదేవత కైవల్యం. నువ్వు 100 పూజలు చేసినా, 100 తీర్థాలు తిరిగినా, 100 యాత్రలు చేసినా, 100 గుళ్ళ చుట్టూ తిరిగినా ఎట్టి పరిస్థితుల్లో మోక్షం రాదు. అలా ఎవరికి రాలేదు. జ్ఞానం ద్వారానే కైవల్యం వస్తుంది. ఎవరైనా పొందారు అంటే జ్ఞానం ద్వారా పొందారు, కానీ యాత్రల ద్వారానో పూజల ద్వారానో మోక్షాలు పొందలేరు, సాధ్యం కాదు. అది కర్మకాండ ఎప్పుడు మనిషిని లాగేస్తుంది కిందికి, జ్ఞాన మార్గం అనేది పైకి లాగుతుంది. ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. కమండలం ఎందుకు ఉంటుంది అంటే, నీళ్లు తాగితే ప్రాణం పోదండి. అన్నం మానేసినా సరే కనీసం ఒక 30-40 రోజుల వరకు కూడా నీరు తాగి, కేవలం ఈ 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఇన్ని అని పెట్టుకుని, అది కూడా కొద్దిగా పట్టినప్పుడల్లా కమండలం మొత్తం పట్టేయకూడదు. మళ్ళీ ఎక్కడ నింపుతావు? కమండలం అంటే ఈ సీసాల పట్టే నీళ్ళు కూడా అందులో పట్టవు. మరి ఆ కమండలంలో ఉన్న నీళ్ళు అవి 2-3 రోజులు సరిపోతాయి వాళ్ళకి. 2-3 రోజులకి అంటే ఊరికే ప్రాణం నిలబడడం. ఎందుకంటే ప్రాణం మనం తాగిన నీళ్లలో స్థూల భాగం మూత్రం రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, ఎక్కువ భాగం. సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది, అతి సూక్ష్మ భాగం ప్రాణశక్తిగా మారుతుంది. మనం తిన్నటువంటి అన్నంలో స్థూల భాగం బలంగా విసర్జింపబడుతుంది, సూక్ష్మ భాగం మాంసంగా మారుతుంది, కండరాలుగా మారుతుంది, అతి సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుంది. అంచేత నువ్వు తినే ఆహారాన్ని బట్టి నీ బుద్ధి ఉంటుంది, అనుమానం ఏం లేదు అందులో. సాత్విక ఆహారం తింటే సాత్వికంగా ఉంటాం, రాజసాహారం తింటే రాజసంగా ఉంటాం, తామసాహారం తింటే మన దగ్గర చూస్తూనే ఉన్నాం చాలామంది రాత్రి అవ్వకుండానే ఎలా ఉంటున్నారు, అలాగే ఉంటాం. అందుకని ఆహారమే దాంతోపాటుగా మరి పుచ్చుకోగానే సరిపోయింది, దాంతోపాటు కొన్ని పుచ్చుకోవాలి. కక్కుంటే మొక్క ఉండాలి పక్కనే, ఇంకా కక్క మొక్క ఉన్నాక ఇంకా దిక్కుండదు వీడికి. మంచిది ఆహారం వేరే, ఆ ప్రయోజనం వేరే. ఆ తమో గుణాన్ని పెంచుతుంది అది. కొన్ని వృత్తుల వాళ్ళకి, కొన్ని పనులు చేసే వాళ్ళకి ఆ తమో గుణం తాత్కాలికంగా స్వీకరించడం తప్పదు. అందుకని వాళ్ళకి ఆహారం కూడా తప్పదు. అందరికీ అవసరం లేదు, అందరూ పుచ్చుకోవాల్సిన పనే లేదండి. కొన్ని వృత్తులు కొన్ని సందర్భాల్లో ఆ తమో గుణానికి వాళ్ళు లోనవ్వక తప్పదు, లేదా పని చేయరు. బండ పని మొండి పని చేయాలంటే కాస్త కక్క మొక్క తినాలమ్మ, నాకు మళ్ళీ గోంగూర పచ్చడి పప్పు వేసి తింటే లాగలేడు వాడు. మాకు ఆ పని లేదు, ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఇది చాలు. దీనికి వేరే అవసరం లేదు. చికెన్ మటన్ పలావ్ తింటే మేమేం మాట్లాడలేము ఇక్కడ. ఈ ప్రవచనం చెప్పేవాడికి అది అవసరం లేదు. కానీ బండ పని మొండి పని చేయాలంటే అది కావాలి, అది కూడా తాత్కాలికంగా పని వరకే, పరిమితం అంతే. అదే నేను మాంసాహారాన్ని గురించి ఒక చోట స్పష్టంగా చెప్పాను. ఈ పరిమితిని గ్రహించలేక నేను ఏదో మాంసాహారాన్ని ప్రోత్సహించాలని విమర్శలు చేశాను. నమశివ ఏమన్నా తగదా ఈ దేశంలో? ఎందుకన్నారు ఏమిటనేది అర్థం చేసుకోరండి. ఆ పరిమితిని బట్టి ఒక మహాయుద్ధం చేయాలి. ఒక క్షత్రియుడు ఉంటాడు, యుద్ధరంగంలో పోరాడాలి. వాడు నెత్తురు ఇలా చిట్లింది అనుకోండి, ఆ నెత్తురు చిట్లగానే వాడు కంగారు పడి పారిపోతే ఇంక యుద్ధం ఏం చేస్తాడు? అందుకని కాస్త కోడి మేక లాగించమని చెప్పారు, యుద్ధం చేయాలి కాబట్టి. ఎందుకంటే మరి కోడి మేక నెత్తురు పడుతుందిగా, ఆ నెత్తులో చూడలేని వాడు నీ నెత్తురు ఎలా చూస్తావా? అందుకని కాస్త ప్రాక్టీస్, కాస్త అలవాటు పడు, యుద్ధం చేయాలి కదా. అంటే ఎవరి దినాలు మాంసాహారం? సైనికులు, పోలీసులు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే క్షత్రియులు కాదు, పోలీసులు, సైనికులు, యుద్ధరంగంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి తప్పదు. ఆ మాత్రం కాస్త భయానికి తట్టుకునే శక్తి లేకపోతే యుద్ధం చేయలేడు, చిన్న గాయం అవగానే పారిపోతాడు. అంతేగాని ఒక బ్రాహ్మణుడికి లేకపోతే మామూలు ఆఫీసులో ఉద్యోగం చేసుకునేవాడికి, యూనివర్సిటీలో పాఠాలు చెప్పేవాడికి మాంసాహారం దేనికి, మద్యం దేనికి, అసలు ఏదే అవసరం లేదు. ఇలాగ మనం తమో గుణానికి లోనవుతున్నామే, రజో గుణానికి లోనవుతున్నామే ఆహారాన్ని బట్టే కదా. అంచేత ఆహారంలో జాగ్రత్తగా ఉండవలసిందే, అనుమానమే ఉంది. సాత్విక ఆహారం ఎప్పుడు గొప్పదే కాదని ఎలా అంటారు? ఆహారం జలం, ఇది జలంలో సూక్ష్మం, అతి సూక్ష్మమైంది ప్రాణశక్తి అన్నాం కదా. అందుకని వాళ్ళ అతి సూక్ష్మంగా ప్రాణశక్తిని పెంచుకోవడానికి కమండలం దగ్గర పెట్టి, అతి సూక్ష్మంగా దగ్గర పెంచుకోవడానికి. యోగదండం ఎందుకు ఉంటుందో అలా చాలామందికి యోగదండం ఉంటుంది. ఊరికే వైవిధ్యం కోసం ఈ ఫోటోల్లో కొన్నింటిలో పెట్టలేదు, కానీ నిజానికి యోగదండం ఉంటుంది. ఎందుకంటే ఆ తపస్సు చేసేవాళ్ళు ఎప్పుడు స్థిరాసనంలో ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ చేతి కింద యోగదండం ఎందుకు ఉంటుంది అంటే, అది బోటు కోసం, ఈ చెయ్యి నిలబెట్టలే కాదు, ఈ చెయ్యి ఇలా పెట్టుకోవచ్చు. ఈ మొత్తం తపశ్శక్తి ఒక అవయవంలోకి మారాలండి, ఒక వస్తువులోకి మారాలి. ఆ మొత్తం మహర్షి యొక్క తపశ్శక్తిని స్వీకరించి ధరించేది యోగదండం. అందుకే అది ఒట్టి కుక్కన కొట్టే కర్ర కాదు, దాని పేరు యోగదండం. విశ్వామిత్రుడు అనంతమైన సైన్యంతో యుద్ధానికి వస్తే, మీరు అక్కడ చూస్తున్న వశిష్ఠ మహర్షి యుద్ధం చేయాలా, రమ్మను చూస్తాను అని యోగదండం ముందు పెట్టాడు. నా ముందు మైకి పెట్టినట్టే యోగదండం పెట్టాడు. అనంతమైన సమూహము, సైన్యం, కొన్ని వేల మంది రథికులు, రథ గజ తురగ పదాతి బలాలు ప్రయోగించిన అస్త్రాలు, చేసిన విన్యాసాలు ఆ యోగదండం దాటి ముందుకు రాలేకపోయాయి. అది యోగదండం మహిమ, అది యోగదండం మహిమ.
ఎందుకని ఈ శక్తి మొత్తం వాళ్ళు జనరేట్ అవుతుందే, పుడుతుందే తపశ్శక్తి. అది దాంట్లోకి పంపించకపోతే వీళ్ళ శరీరం దగ్ధమైపోతుంది. ఎందుకంటే ఈ శరీరానికి దాన్ని తట్టుకునే శక్తి ఉందో లేదో, ఆ తపశ్శక్తి ఎంత వస్తుందో వాళ్ళకి తెలియదు, వస్తూ ఉంటుంది, అలాగ అనంతమైన శక్తి వస్తుంది. దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. అటువంటిప్పుడు ఏదో వస్తువులోకి పంపించాలి వాళ్ళని. ఒక్కోసారి ఋషులు అకారణంగానే కొందరిని అనుగ్రహిస్తారు, ఎందుకంటే ఈ శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తారు. పోన్లే, వాడు కొడుకు కోసమో మనవడ కోసమో ఏడుస్తున్నాడు, నీకు మనవడ కలుగాక అంటాడు. ఈయన మొత్తం ఒక 100 ఏళ్ల తపస్సు పోయింది వాడు మనవడ కోసం, కానీ ఇస్తాడు. ఎందుకంటే ఇంత తపస్సుని భరించలేను, ఇది ఎవరికో ఒకరికి ధార పోయాలి, లేకపోతే నా శరీరం కూడా తట్టుకోలేదు, వీడి ఎక్కువైపోతుంది, లోపల వీడి ఎక్కువైపోతుంది. ఆ శక్తిని యోగదండంలోకి బదిలీ చేస్తారు వాళ్ళు. అందుకని ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా అది. అందుకే వాళ్ళు ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవాల్సి వస్తే వాళ్ళు ఎదుర్కోరు, యోగదండాన్ని ముందు జెండా పాతినట్టు పాతేస్తారు, అక్కడ చూసుకోమంటారు, చూసుకుంటుంది. అంచెలో దండం కమండల దండ కమండలంబులని దారుని నంతయునేలినారు కోదండ ధరాధినాథులు పదమ్ముల వ్రాలగా చూచి చూడనట్లుండిరి. ఇంత భూమిని దండకమండలాలతోనే పరిపాలించారు అనడానికి సాక్ష్యం ఏమిటంటే, నిజంగా పరిపాలన చేసినటువంటి రాజులందరూ వీళ్ళ భోజనాలు చేసిన విస్తళ్ళు తీయడానికి, వీళ్ళ పాదాలు కడగడానికి కోరుకున్నారు అంటే వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్లే కదా, అనుమానం ఏముంది అందులో. పైగా రామకృష్ణాదులు మామూలు రాజులా, దేవుళ్ళుగా మనం భావిస్తున్నటువంటి వాళ్ళే అలా చేశారు. అది కోదండధరాధినాథులు, కోదండంతో రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామచంద్రాదులు సహా వాళ్ళకి నమస్కారం చేస్తే ఎప్పుడైనా వివాహ సందర్భంలోనో గురువుగారు ఆశీర్వదించండి అంటే చూచి చూడనట్లుండిరి, ఏదో ఇలా అని వెళ్ళిపోయారు. అంతేకాని రాముడు నాకు దండం పెట్టాడు, ఫోటోది మా ఇంట్లో పెద్దది గోడకి పెడదాం, అక్కడి నుంచి రాముడు వచ్చి దండం పెట్టాడని చెప్పుకుంటాడు. ఆ పని వశిష్ఠుడు చేయాలి, మనం భ్రష్టులు మనం చేస్తాం. ఇక్కడ ప్రతి ఫోటో గోడకి పెట్టడం, అందరికీ చూపించడం, ఆయనతో ఫోటో దిగా ఈయనతో కూర్చున్నా, ఆయన నాకు చాలా క్లోజు. ఏమిటి క్లోజు? వెధవ క్లోజు, సీదీస్తే లూజే. ఈ క్లోజ్నెస్ దేనికండి? ఎప్పుడు మహానుభావులు అనుకున్న వాళ్ళతో వాళ్ళ సాన్నిహిత్యం మనకి ముఖ్యం కాదమ్మా, వాళ్ళ సాహిత్యం మనకి ముఖ్యం. అది ఆలోచించాలి. సాన్నిహిత్యం కాదు, సాహిత్యం. మాబోటి వాళ్ళ మాటలు విని దయచేసి మీరు ఆచరించే ప్రయత్నం చేయండి. ఇంత హాలు క్రిక్కిరిసిపోయిందని నేను ఆనందించనా? ఇటువంటి హాల్స్ కొన్ని లక్షలు ఉన్నాయి దేశంలో. ఈ దేశంలోనే అవినీతి ఎక్కువ ఉందని బాధపడినా నేనేం చేయాలి మీరు ఆలోచించండి. ఇలా వెళ్ళిన చోటల్లా అన్నీ క్రిక్కిరిసిపోతున్నాయమ్మా. పేపర్లో వార్తలు చూస్తే, టీవీలో చూస్తుంటే అవినీతి కూడా బాగా పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. మరి ఆ లంచాలు తీసుకునేవాళ్ళు, ఆ అవినీతికి పాడుపడేవాళ్ళు, ఆ తగాదాలు ఆడుకునే అత్తా కొడవలు ఇక్కడ ఎవరు లేరా? నమస్కారం, మీకు అందరికీ నమస్కారం. మన రాగద్వేషాలను మనం జయించలేకపోతున్నామే, మన అవినీతిని మనం జయించలేకపోతున్నామే, మన అక్రమ సంపాదన మనం ఆపుకోలేకపోతున్నామే. ప్రవచనం జరిగేసరికి మాత్రం వచ్చి నా నెత్తి మీద కూడా కూర్చుంటారు, అనుమానం లేదు. కాస్త ఖాళీ ఉంటే ఇక్కడ కూడా వస్తాయి. అప్పుడు కూడా ఫోటో తీసి నన్ను ఒక్కతనే అక్కడ కూర్చోబెట్టారు, దీనికి 2 అర్థాలు వస్తాయి. మగాడు కూర్చుంటే ఒక అర్థం వస్తుంది, ఆడది కూర్చుంటే 2 అర్థాలు వస్తాయి. నా బతుకు చెడుతుంది. మరి రాముడు అంతటి వాడు పాదాభివందనం చేసినందుకు వశిష్ఠుడు ఆ ఫోటో తీసుకుని ఇంట్లో పెట్టుకోవాలి కదా, పెట్టుకోలేదు ఆయన. కోదండధనాధినాథులు పదమూల వ్రాలగా చూచి చూడనట్లుండరి, వారికంటన మహోన్నతులు ఈ జగమందు కలిగిరి. అంతకంటే అటువంటి ఋషులు మించిన మహాత్ములు ఎవరైనా ఉంటారా? మరి ఆ ఋషిస్థాయిని చేరుకోవాలంటే మనం ఏం చేయాలండి? కొండలు తవ్వుటిందులకు. జీవితం పేరు మీద ఎన్ని కొండలు తవ్వుకుంటున్నాం. బ్రహ్మచారిగా ఉన్నవాళ్ళం వివాహం అనే గొయ్యి తవ్వుకున్నాం. ఆడ మగ కూడా ఎవరిని అనక్కలేదు, భార్య వల్ల వివాహం కాదు, భర్త వల్ల ఎవరు ఒకరికొకరు కదా. వివాహం అనే పెళ్ళి అనే గొయ్యి తవ్వుకున్నాం. పోనీ పెళ్లి చేసుకున్న వాళ్ళం అలా ఉండకుండా ఏమన్నాం? కడుపునో కాయగా ఆగిపోతే అలాగా ఏడు చెంతగా కాసేది, ఊరుకోరాదా అలాగా? కాయకపోతే ఏమైంది ఇప్పుడు అని ఒక గొయ్య. మళ్ళీ మనం కొడుకు కోసం, కూతురు కోసం, ఒక కొడుకు అదన్నారు, 10 మంది ఉంటే కానీ చాలదు ఇవిడికి. ఓ 2-3 గోతులు, ఇంకా గోతుని, ఆ తవ్విన గోతుని ఏం చేసాం మనం? ఇంకో 50 అడుగులు తవ్వాం ఇంకా బాగా. మళ్ళీ ఆ కొడుకు చదువు రాకపోయేసరికి అన్నాగానే ఏంటో చదువు రావట్లే అంటే ఇంకో 20 అడుగులు తవ్వేవు లోపలికి. నీకు ఎందుకు వాడికి చదువు రాకపోతే అంత గొడవ? అసలు వాడు కనకుండా ఉంటే గొడవ లేదుగా. చదువు వచ్చాక వాడు ఉద్యోగం వచ్చాక వాడు పెళ్ళి అయ్యాక మళ్ళీ కోడలు నీళ్ళు వేసుకోవాలి అంటే మొత్తం 2000 అడుగులు తవ్వేసావు ఇక్కడ. నువ్వు వదలవు ఈ సంసారాన్ని, ఎప్పటికి వదలవు. ఇది తవ్వుకోవడం, కొండలు తవ్వడం అంటే ఇది. ఇక ఆస్తులు అంతే, ఎన్ని సంపాదించినా సరే సరిపోదు. ఇంకా ఆ 100 కోట్లు ఒక ఆస్తి, 100 కోట్లు కూడా ఆస్తి కాదని ఆయన అయిపోయి. ఎందుకని వీడు తోడేడు 200 కోట్లు సంపాదించాడు, అది తప్పు. వాడు సంపాదించుకోవడం ఉంటే వీడు బాగానే ఉండేవాడు. పోనీ ఆ తోడేలుడు 100 కోట్లు కాకుండా 1 కోటి రూపాయలతో సరిపెట్టుకుని సంతృప్తిగా ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సార్ ఆడే అదవా, ఆడికి చేత కాదు. అబ్బా ఎంత గొప్ప భాష అంటే, వాడు సంపాదించినా నీకు అసూయే, వాడు సంపాదించకపోతే నీకు చేత కదా. మరి ఎలా నీకు ఎవడు ఆదర్శం? సంపాదించిన వాడు ఆదర్శమా, సంపాదించిన వాడు ఆదర్శమా? సంపాదిస్తే వాడితో సంపాదించడానికి పోటీ పడతావు, లేదు సంపాదించలేదు అనుకో వాడిని వెధవంటావు. అంటే మొత్తం మీద మన దృష్టి ఎలా ఉందంటే, తోడలుడు తోడుకోళ్ళు కూడా సమస్య కాదు, మనకి విపరీతంగా సంపాదించాలి, మనం ఒక్కడమే ఉండాలి ఈ ప్రపంచంలో, ప్రపంచం అంతా మనకి స్వాధీనమైపోవాలి అని కాంక్ష బాగా ఉంది మనస్సులో. ఆ కాంక్షను జయించడమే ఋషిత్వం. అందుకే కొండలు తవ్వుటిందులకు ఇలాగ భార్యాభర్త అనేకుండా, పిల్లలు అనేకుండా, చదువులు అనేకుండా, ఉద్యోగం అనేకుండా, వ్యాపారం అనేకుండా, సంసారం అనేకుండా ఎన్ని కొండలు తవ్వుతావయ్యా? గుప్పెడు గుండెను తవ్వుకొమ్మకన్. గుండెను తవ్వుకో తెలుస్తుందా? గుప్పెడు గుండె ఏమిటి? మనస్సు అమ్మ. గుప్పెడు గుండె అంటే నేను ఇలా ప్రయోగం చేయడంలో ఉద్దేశం మనస్సు. ఇష్టదేవం అనే పుస్తకంలో రాసిన పద్యం ఇది, భగవతత్వాన్ని వివరిస్తూ. గుప్పెడు గుండె అంటే మనస్సు. చెట్టు నిండా ఆకు ఎంత కోసినా గుప్పెడు కాదంటారు పూర్వకాలం సామెత. చెట్టు నిండా ఆకే ఎంత కోసినా గుప్పెడు కాదు. అదేమిటండి? గొట్టల నుంచి వచ్చే పొగ,
పొడుపు కదా సార్, గొట్టల నుంచి వచ్చే పొగ, వంటింటి గొట్టల నుంచి పొగ వస్తుంది చూడండి, నల్లటి ఆకు అనమాట పొగ. ఎంత కోసినా గుప్పిడి కాదు. అంటే పొగ నువ్వు ఎలా పట్టుకుంటావు? నీ గుప్పిట్లోకి రాదు. అది మన మనస్సు కూడా అంతే, గుప్పిడి మనస్సే కానీ గుప్పిట్లో పట్టుకోలేవు. అది ఏం కోరుతుందో తెలియదు, ఏం ఆలోచిస్తుందో తెలియదు, ఎందుకు అలా 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 ఊహించుకుంటూ వెళ్ళిపోతుందో తెలియదు. సుఖంగా పెళ్లి జరుగుతుందో కూర్చున్నాం, ఇప్పుడు ఇక్కడ ఏదైనా బాంబు పేలితే ఈ దరిద్రపు ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది తెలియదు, వచ్చింది. ఇదే గుప్పిడి మనస్సు, ఇదే గుప్పెడు కొండ. దాన్ని తవ్వు, దాన్ని ఆలోచించు, దాన్ని గమనించు, ఆలోచనని గమనించు. ఆలోచన ఎవరికి వస్తుంది? ఇంత దుర్మార్గమైన ఆలోచనలు మనలోనే పెట్టుకున్నప్పుడు, ఇలాంటి కొన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, 130 కోట్ల మంది మానవులు మన దేశంలోనే ఉన్నప్పుడు, 800 కోట్ల మంది జనాభా ప్రపంచమంతా ఉన్నప్పుడు, 84 లక్షల జీవరాశుల్లో ఒక్కొక్క జీవరాశికి కొన్ని 100 కోట్ల జీవులు ఉన్నప్పుడు, అందరి మెదళ్లలో, అందరి మనస్సుల్లో రకరకాల ఆలోచనలన్నీ ఉన్నప్పుడు, ప్రపంచం శాంతిగా ఉండమంటే ఎందుకు ఉంటుందండి? ఎందుకు ఉంటుంది? ప్రపంచ శాంతికి మూల కారణం మన మనస్సులో ఉంది, మన మనస్సులో ఉంది. అదే గుండెను తవ్వుకొమ్మికన్. అలా తవ్వుకున్న వాళ్ళు ఈ మహర్షులందరూ కూడా, మన గోతులు మనం తవ్వుకున్నాం, వాళ్ళు మొత్తం సంసారం లోపలికి వెళ్ళారు, మన గుండెను తవ్వుకున్నారు. నా మనస్సులోంచి పుట్టిన ఆలోచనే నన్ను ఎంత భ్రష్టుణ్ణి చేసింది, ఆ ఆలోచన ద్వారానే నేను మళ్ళీ ఋషినవుతా, నేను